నేటికి కూడా ప్రజల గుండెల్లో పాతుకుపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంటరీ సమన్వయకర్త, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు, కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, ప్రముఖ పారిశ్రామికవేత్త చింతలపూడి సత్యనారాయణ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ 47వ డివిజన్ సమన్వయకర్త మలపరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్వహించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు, ఉద్యమ ఊపిరి, ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాని కొనియాడారు. రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఆయన ఆశయాలు సాధిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం 100 మంది విద్యార్థులకు పుస్తకాలు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నవేంద్ర కాపు సంఘ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమం మరియు అభివృద్ధి డైరెక్టర్ కర్ణం దివాకర్ బాబు, ప్రత్యేక శనీశ్వరాలయ ధర్మకర్త చొగుల శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు మరియు సమన్వయకర్తలు పల్లంటి ఆది, బావిశెట్టి సీను, రౌతు వాసు, బావిశెట్టి శ్రీనివాస్, బోలేపల్లి కోటి, సోంపాక చిన్నబాబు, 47వ డివిజన్ కమిటీ సభ్యులు బంటిపిల్లి రాంబాబు, మద్దాల సంగీత, పొట్నూరి శంకర్, బూడిద దుర్గాప్రసాద్, లంకపల్లి రమేష్, శానాటి రాజేష్, సురేష్, పైలా రవి తదితరులు రంగా చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు పేదవారి కోసం తన ప్రాణ త్యాగం చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మా అప్పారావు ఆధ్వర్యంలో మరి ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాలే కాకుండా మరి పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం, ఫ్రూట్స్ పంపిణీ చేయడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి జనసేన పార్టీ మా డివిజన్ అధ్యక్షుడు అప్పారావు గారికి, ఆ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే మల్లెపు విజయలక్ష్మి గారు, దివాకర్ గారు, బత్తుల వెంకటేష్ గారు, అట్లాగే కుప్సేటి వెంకటేశ్వరరావు గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, అందరూ కూడా డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాన్ని మేము బలంగా జనసేన పార్టీ తరఫున తీసుకెళ్తాం. పేదవారికి ఏ అవసరం వచ్చినా పోరాటానికి మేము జనసేన పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ నాయకులు, జనసేన పార్టీ స్థాపించిన గాయించి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న మల్లపరెడ్డి అప్పారావు గారి ఆధ్వర్యంలో మన రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, అలాగే 47వ డివిజన్ కమిటీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగా గారి ఆశయాలను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్మరిస్తూనే ఉంటారు. రంగా గారిని మేమే కాదు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిలో చూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడుతూనే ఉంటుందని నేను తెలియజేస్తూ, రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అలాగే జనసేన పార్టీ ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేసే 47వ డివిజన్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన పార్టీ అండి మలపరెడ్డి అప్పారావు గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి 37వది జరుపుకుంటూ జరుగుతుందండి. మాకు ముఖ్య అతిథులుగా అమ్మిశెట్టి వాసు గారు, మల్లెపు విజయలక్ష్మి గారు, చింతలపూడి సత్యనారాయణ గారు, అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు రావడం జరిగింది. మేము పిల్లలకి పుస్తకాలు పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఘనంగా జరుపుకుంటూ రంగా గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారిలో మేము చూసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉంటామండి. ఇదే కాదు, మేము ప్రతి ఒక్క ప్రోగ్రాము మేము రంగా గారి ఆశయాలతోనే మేము ముందుకు వెళ్తూ ఉంటాము. మేము జనసేన పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా మేము అన్ని ప్రోగ్రాములు చేసుకుంటూ మేము ఉన్నాము. అందరూ వచ్చినందుకు అందరికి ధన్యవాదాలండి. మోహన్ రంగా బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల తల్లిది వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ మలపరెడ్డి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగిందండి. దీని ముఖ్య అతిథిగా
పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మశెట్టి వాసు గారు, కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి మల్లి విజయలక్ష్మి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపిల్లలకు పుస్తకాలు యాపిల్ని పంపిణీ చేయడం జరిగింది. ఆ రంగయ్య గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి జనసేన పార్టీ ద్వారా తీసుకెళ్తూ మేము ఇక్కడ బలంగా పనిచేయడం జరుగుతుందండి. ఇదే ఆశయాలు జనసేన పార్టీ ద్వారా రాష్ట్రం అంతటా కూడా మేము రంగయ్య గారిని గుర్తించుకుంటూ ఆయన కీర్తిని మేము మరి ఒక తరాలకి మేము తీసుకెళ్తూ ఇలాగే ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒక ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.